అదే ఇస్రో అవార్డు కూడా తీసుకున్నాం సార్ మేము. ఇస్రో అవార్డు మమ్మల్ని ఈరోజు ఇస్రో తీసుకెళ్ళడం జరిగింది మమ్మల్ని, నా పాపని మమ్మల్ని. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఈరోజు అదొక విషయం చెప్తాను. ఇస్రో అవార్డు తీసుకున్నప్పుడు మేము ఇండియాలో ఉన్న టాప్ పిల్లలందరూ కూడా ఒక 250 మంది పిల్లలు ఇండియాలో తీసుకున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే అట్లీస్ట్ టాపర్స్ అన్న రేపు సైంటిస్టులు అవుతారేమో చిన్న ఆశతో ఈరోజు గవర్నమెంట్ ఆడికి వచ్చింది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరు, డాక్టర్ కావాలి, ఉద్యోగం సంపాదించాలి, కానీ ఎవరు కూడా తన కంట్రిబ్యూషన్ సొసైటీ చేయాలని ఎవరు ఆలోచన లేదు సార్. పిల్లలు చదువుకోవాలి, ఇంజనీర్, డాక్టర్ కావాలి, ఉద్యోగం చేయాలి, ఎమ్మటే పెళ్లి చేసి పంపించాలి. అది తప్పు సార్. రేపన్నాడు సైంటిస్టులు కావాలి, ప్రతి మనిషి కావాలి ఇక్కడ. అది సైంటిస్టులు చాలా అవసరం. కాబట్టి ఇస్రో వాళ్ళు సైంటిస్టుల కోసానికి ఇంటలెక్చువల్ పీపుల్కు వాట్ ఈస్ ద ఇస్రో, ఎలా ఉంది, ప్యాడ్ లాంచింగ్ అంటే ఏంది, లాంచింగ్ ప్యాడ్ ఏంటి, ఇస్రో అంటే ఏంది, ఇవన్నీ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 3 రోజుల క్యాంప్ ఇచ్చారు గవర్నమెంట్ తరఫు నుంచి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మై టీమ్, మై పేరెంట్స్ అండ్ మై వెల్ విషర్, థ్యాంక్ యూ.